అభివృద్ధి అంటే అది అందరూ చెప్పేది. మీరు అలా కాకుండా ఈ 4,000 ఉన్నప్పుడు ఇవన్నీ 5,000 ఉన్నప్పుడు 5,000 కూడా సమానంగా లేవు. అలాంటప్పుడు సిద్దిపేటకి 4 మండలాలు ఉన్నప్పుడు ఒక్కొక్క మండలంలో ప్రజల యొక్క స్థితిగతులు ఒక్కొక్క విలేజ్ కు ఉన్నది. నిజంగా వి కాంట్ జనరలైజ్. ఒక మండలాన్ని తీసుకుంటాం. మండలాన్ని మనం క్రైటీరియా తీసుకున్నప్పుడు 4 మండలాలు అన్నారు. 5 ఒకటిగానే ఉండవు, ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. మనకు ఎత్తుపలాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు 4 మండలాల్లో ప్రజల స్థితిగతులు ఒక్కొక్కరి జీవన పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. అంటే ఏ మండలంలో ఏ ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఆ మండల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ మండలంలో ప్రధానంగా ఏమి చేస్తే వీళ్ళకి మనం మంచి పాలన ఇస్తాం, అలాగే ఇంకొక మండలంలో ఆ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలి అనే ఒక లక్ష్యం ఏం పెట్టుకున్నారు. ఒక్కొక్క మండలం పేరు చెప్తూ ఆ మండలంలో ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. మీకున్న విజన్ ఏంటి అసలు? నాకు ఒక చిన్న కోడూరు అనే మండలం ఉందండి. ఆ చిన్న కోడూరు మండలాల్లో ఇప్పుడు ఒక రిజర్వాయర్ ఒకటి వచ్చింది. తర్వాత ఇంకొకటి మన డ్యామ్ రిజర్వాయర్, అది రంగనాయక సాగర్ రిజర్వాయర్, అల్లిపూర్లో ఒక డ్యామ్ వచ్చింది. దాంట్లో నిర్వాసితులు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఈయన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తాను ప్రామిస్ చేసిండు, ఇంటికోటి ఇస్తాను కూడా చేసిండు. అది చెయ్యకు పోని వాళ్ళు ఎవరైతే భూమి కోల్పోయినరో వాళ్ళకు ఒక భుక్తి కావాలి, వాళ్ళకు ఇంత భోజనం కావాలంటే అందులోకెళ్ళి చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఇయ్యి, లేదంటే భూమికి భూమి ఇయ్యి, తర్వాత నువ్వు అనుకున్న జీవోలు అమలు పరిచి వాళ్ళకు దున్నుకునేటోనికి భూమి, దున్నుకోలేకపోతే ఇంకేదైనా చేయించు, చదువుకున్న పిల్లలంటే ఉద్యోగాలు. అది ఆ ఊరి సమస్య, ఆ మండలానికి ఉన్న సమస్య, ఉద్యోగ కల్పన. తర్వాత ఇంకొక మండలం తీసుకున్నాం. ఇప్పుడు చిన్న కోడూరు ఉన్నది. చిన్న కోడూరు మండలంలో ఎంత యూత్ ఉన్నారంటే విపరీతంగా 3-4 వేల మంది పిల్లలు ఉన్నారు. పొద్దున్న లేస్తే వాళ్ళు అట్లా పోతారు, సిద్దిపేట జిల్లా కేంద్రం దగ్గర పోతారు, బండ్ల మీద తిరుగుతారు, సాయంత్రం దాకా ఉంటారు, ఎవరు అందిస్తే వాళ్ళు తాగుతారు, తింటారు. ఆ యూత్ని ఖచ్చితంగా మనము ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అక్కడ ఆ మండల కేంద్రంలో నువ్వు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి, ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేది ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి. అక్కడ యూత్ను మొత్తం ఖచ్చితంగా పనిచేసుకునే విధంగా ప్రోత్సహించాలి. కుటుంబంలో నువ్వు చదువుకున్నావు అంటే గ్రామంలో ఉత్తర తిరిగితే గ్రామాభివృద్ధి జరగదు. చదువుకున్నోడికి ప్రతి ఒక్కడికి ఉద్యోగం రావాలి. అది సరే సిద్దిపేట తీసుకున్నాము. సిద్దిపేట అనగానే వీళ్ళొకటి అభివృద్ధి అంటే కోమటి చెరువు అంటారు, లైట్లు అంటారు, రోడ్లు అంటారు. అది కాదు అభివృద్ధి. సిద్దిపేట పట్టణంలో అదొక మండలి. నాకు సిద్దిపేట పట్టణంలో మనకున్నారు మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకున్నా కూడా 20-25 వేల మంది మహిళలు బీడీ కార్మికులు ఉన్నారు. నువ్వు ఇవాళ బ్యాన్ టబాకో అంటే వాళ్ళందరూ ఏం కావాలి, నువ్వు వాళ్ళకు పెన్షన్లు ఇస్తా అంటావు, పెన్షన్లు ఇయ్యకు, ఉద్యోగాలు ఇయ్యి, ఇండస్ట్రీ పెట్టు, వాళ్ళను స్వయం ప్రతిపత్తి దిశగా వాళ్ళని ప్రోత్సహించు, ట్రైన్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్, మానిటర్ దెమ్, మెంటర్ దెమ్. నువ్వేమైనా చెయ్యి వాళ్ళ కోసము, ఒక ఇండస్ట్రీ పెట్టు, వాళ్ళని భాగస్వాములను చెయ్యి, వాళ్ళు చేసుకుంటారు, బతుకుతారు. ఒక 5,000 సంపాదించుకుంటే కుటుంబంలో ఆమె పోషించగలుగుతుంది, పిల్లల్ని వాళ్ళని చదివిపించుకోగలుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యి అని చెప్పినాము. అవన్నీ వాళ్ళు చేయరు కాబట్టి మేము చేయడానికి ముందుకు వచ్చినాము. మాకు ఒక అవకాశం వస్తే, ప్రజలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను చెప్పిన ఏవైతున్నాయో ప్రజలకు అవి అందుబాటులో ఉంచుతాము. ఒక ఇండస్ట్రీ పెడతాము పక్కా ఆ ఏరియాకి. ఆ బీడీ కార్మికులను అందరినీ బీడీలు చేసే దిశగా ప్రోత్సహించకుండా అవి మానేసి ఆరోగ్యం మెరుగుపరుచుకొని మంచి పని అంటే వేరే ఇంకో పని దిక్కు ప్రోత్సహిస్తాము. గొల్లబామల చీరలకు కూడా సిద్దిపేట చాలా ఫేమస్ అంటుంటారు కదా. అంటే వీటి అభివృద్ధి కోసం వీటికి ఒక అంటే రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు గడించాలా, ఏమన్నా మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా చేయాలనుకుంటున్నారా? నిజంగా మీరు మంచి క్వశ్చన్ ఇప్పుడు అడిగినారు నన్ను. ఆ గొల్లబామ చీరలు కూడా చాలా ప్రసిద్ధి అని మీరే అంటున్నారు. ఆ గొల్లబామ చీరలు కూడా మొన్న దాకా వెలుగులోకి రాలేదు. అదే కదా మా దౌర్భాగ్యం. 33 ఏళ్ళు మీరు పాలనలో ఉంటారు. ఎవరో పక్క రాష్ట్రం నుంచి సునంద అని ఆవిడ, నిజంగా ఆమెకు మొక్కాలే, ఆవిడొచ్చి పోయి అరే ఎక్కడో బుక్కులలో మ్యాగజైన్లో చదివిందట ఆమె, అరే గొల్లబామ చీరలు అనేటివి ఉన్నాయి ఇక్కడ ఈ సిద్దిపేట ప్రాంతంలో పోయి ఆమె ఒక్కొక్కరిని ఇళ్ళకి పోయి వెతికి ఆ నేసేటోళ్ళని తీసుకొచ్చి ఆ నేయించి దానికి ఒక మార్కెట్ కల్పించి ఇవాళ ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేస్తూ తను తీసుకుంది. ఒక మహిళ తను వచ్చి, నువ్వు ఆ ప్రాంతం మీద పుట్టిన అంటావు, అక్కడ అంటావు, ఆయన ప్రాంతంలో పుట్టలేదు, నేను లోకల్, నేను పుట్టిన అక్కడ. సో నేను నిజంగా ఏదైనా జరిగితే నా నుంచే జరగాలి. ఇప్పుడు కూడా ఇంకా వైభవం తీసుకొస్తా నేను. డెఫినెట్గా ఆ దిశగా ఇంకా ప్రయత్నాలు చేస్తా. విమెన్ని నేను కట్టుకునేటివి కూడా చేనేతలే కాబట్టి చేనేత దిశగా ప్రోత్సాహం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా చేయాలి. వాళ్ళకు ఉండుంటే గొల్లబామ చీరలు ఈరోజు ఎంతో ఫేమస్ అయిపోయి అసలు సస్యశ్యామలంగా ఉండేది మా ప్రాంతం అంతా. అసలు ఇట్లా పైసలు అంటే ఇట్లా ఉండేది, అంత మంచిగా సంపాదించుకునేటోళ్ళు వాళ్ళు. ఆ చీరలు నిజంగా ఆ క్వాలిటీ, ఆ టెక్స్చరు అదంతా మొన్న నేను విజిట్ చేసిన
అసలు బ్రహ్మాండంగా ఉంటుంది అది, అసలు ఎక్కడ దొరకదు. వాళ్ళు ఒకటే మాట ఒక 4,000 రూపాయలకు అట్లా అమ్ముతారు. మనం ఇంకేమైనా తగ్గించవచ్చా అంటే క్వాలిటీ తగ్గిపోతుంది, ఒకటే మాట. అంటే వాళ్ళు ఒక మంచి క్వాలిటీ బట్టని ఒక మంచి ఇట్లా ప్రైస్ పెట్టుకొని మంచిగా మార్కెట్ చేసుకుంటున్నారు. నువ్వు ఏం ప్రోత్సాహం ఇచ్చినావు అక్కడ? ఒక క్లస్టర్ పెట్టి, నువ్వు ఒక చేనేత క్లస్టర్ పెట్టి, నువ్వు పవర్ లూమ్సా హ్యాండ్లూమ్సా వాళ్ళకి ఏమైనా సప్లై చేసి ఆ మెటీరియల్ సప్లై చేస్తే దే విల్ జస్ట్ లైక్ ప్రొడ్యూస్ లైక్ ఎనీథింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అందరు గొలబామ చీరలే కడుతుంటారు, అంత మంచి. ఇది ఇది మనది, ఇది ఏంటిది, ఇది గద్వాల ఏదో ఒక మీద మొత్తమే చేనేతనే. ఇది కూడా గొల్లబామ చీర అంటే ఎలా? అది గొల్లబామ బొమ్మ ఉంటుంది దాని మీద, అది కూడా నేతలనే వస్తుంది, అది ఒక ప్రింట్ కాదనమాట. ఆ దారంలో ఆ నేతల ఆ మిషన్ మీద అట్లా రావాల్సింది. మంచిగా గొల్లబామల బొమ్మలు వేసుకొని గొల్లబామలు నెత్తులు ఎత్తుకుంటారు కదా, అట్లా ఉంటుంది. అది ఆ మంచి ప్రింట్ వస్తుంది చీరల మీద, వీవింగ్ లోనే వస్తుంది అది, ప్రింట్ కాదు, మంచిగా వీవింగ్ లో. దాన్ని గొల్లబామ చీర. గొల్లబామ చీర. ఓకే, ఆ చీరలు కడుతుంటారు మీరు? 16 ముళ్ళు నేసిన చీరలు. ఇప్పుడు ఈ చీరలు కాదు నార్మల్గా, వెనకటి ఉమెన్ ఇంకా 16 మూరలు అని ఉంటుంది, వేరే చీరలు కట్టేటోళ్ళు. అవి కూడా నేసిన ప్రాంతం మాది. నేను కట్టుకుంటా, అన్ని చీరలు కట్టుకుంటా. నాకు ఐ లవ్ వీవర్స్, ఐ లవ్ వీవింగ్ ప్రోడక్ట్స్. ఇవి చేనేతలు చాలా ఇష్టం నాకు వాస్తవంగా కూడా. సో అంటే ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించాలి, ఖచ్చితంగా అందరం చేనేతలు ధరించాలని ఇది కూడా నేను చెప్తా ఉంటా పోయిన దగ్గరలల్లా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch